హలో, నేను విశేషం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే. ఆయన గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళి గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి, వాళ్ళకి మనోస్థైర్యం నింపడానికి, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళేదానికి ముందుగా ఖచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి. అది ప్రాథమికంగా ఉన్నటువంటి అభిప్రాయం. ఎవరైనా సరే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి. సెక్యూరిటీ పరంగా పోలీసులను అప్రోచ్ అయితే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు మార్కెట్ యార్డ్కి రావడానికి లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ మేరకు వాళ్ళ సెక్యూరిటీ కూడా కల్పించలేకపోయారు. అందుబాటులో ఉన్నటువంటి సెక్యూరిటీని కల్పించారు. సాధారణంగా వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కమిషనర్కి తెలియజేయాలి. ఎన్నికల కమిషనర్ తెలియజేసి ఇలా ప్రతిపక్ష నేత వస్తూ ఉన్నారు, సెక్యూరిటీ అడుగుతూ ఉన్నారు, మరి ఈ కార్యక్రమానికి మేము సెక్యూరిటీ ఇవ్వాలా లేదని చెప్పి ఎన్నికల కమిషనర్ని అడగాలి. అడిగితే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదేశం మేరకు ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పిస్తారు, లేదా ఆయన టూర్ని ఖరారు చేస్తారు. బట్ పోలీసులకు సంబంధించినటువంటి సెక్యూరిటీ పక్కన పెట్టి, పోలీసు అనుమతులను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్ సందర్శనకు వచ్చారు, అక్కడ రైతుల్ని పరామర్శించడానికి వచ్చారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దీనికి అక్కడ తమను నిర్వహించినటువంటి మ్యూజికల్ నైట్కి లింక్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎన్టీఆర్ ట్రస్ట్కి ఫండ్ రైజింగ్ కోసం ఆ షోని పెట్టడం జరిగింది, మ్యూజికల్ నైట్. ఆ మ్యూజికల్ నైట్కి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఇతర సెలబ్రిటీలు, అలాగే ఆ మ్యూజికల్ నైట్ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి హాజరయ్యారు. టికెట్ కొని అందరూ వచ్చారు. అది ప్యూర్గా ఒక స్వచ్ఛంద సంస్థకి ఫండ్ రైజింగ్ కార్యక్రమం. అది అక్కడికి ఎందుకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళడానికి ఎన్నికల కోడ్ ఎలా అనుమతించింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్నికలు ప్రభావితం చేసేటువంటి షోగా దాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరి ఎన్నికలను ప్రభావితం చేస్తుందా? ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకుని మ్యూజికల్ నైట్లు పెట్టాలా అని అంటే, జనరల్గా ఎన్నికలు కూడా ఉన్నప్పటికీ కూడా ఈ మ్యూజికల్ నైట్లు అయ్యి పెడుతూ ఉంటారు. కాకపోతే సెక్యూరిటీ పర్పస్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అప్పుడు పర్మిషన్ తీసుకుంటారు. దానికి దీనికి ముడిపెడుతూ ఉన్నారు. సరే, ముడిపెడుతున్నారు కాబట్టి దానికి దీనికి పెట్టకూడదని అంటే, అది మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణం నుంచి చూస్తే ముడిపెట్టచ్చు, తెలుగుదేశం పార్టీ కోణం నుంచి ముడిపెట్టడానికి లేదు. ఒరిజినల్గా మనం బ్రాడ్గా ఆలోచిస్తే కనుక మ్యూజికల్ నైట్ అనేది ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. కానీ మిర్చి యార్డ్ సందర్శన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం అనేది అది పరోక్షంగానైనా సరే ఎన్నికల ప్రభావితం అయినటువంటి అంశం. ఎందుకంటే మిర్చి రేట్లు పడిపోయాయి. ప్రస్తుతం ఎగుమతులు లేని కారణంగా మిర్చి రేట్లు పడిపోయిన మాట వాస్తవం. గతం కంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మిర్చి రైతులు ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్వింటాల్కి 20 నుంచి 25,000 పరికినటువంటి మాట కూడా వాస్తవమే. ఇప్పుడు అదే మిర్చి 15,000, 13,000 పలికి ఉన్నటువంటి మాట వాస్తవమే. గత 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రేటు కంటే కూడా సగం రేటు ఇప్పుడు పలుకుతుందంటే రైతులు ఖచ్చితంగా భారీగా నష్టపోతున్నారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. పైగా పెట్టుబడి పెరిగింది. గతంలో 1,00,000 పెట్టుబడి అయితే 1,25,000 పెట్టుబడి అయితే ఎకరానికి, ఇప్పుడు 1,50,000 నుంచి 2 లక్షలు పెట్టుబడి పెట్టినటువంటి రైతులు కూడా ఉన్నారు ఎకరాకి. మరి ఆ స్థాయిలో దిగుబడి వస్తుందంటే దిగుబడి కూడా తగ్గిపోతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఈ సంవత్సరం 20 క్వింటాళ్ళు దిగుబడి 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మిరప ఇవాళ 12 నుంచి 15 క్వింటాల లోపే వస్తుంది. మరి దీనికి కారణం ఏంటంటే తెగుళ్ళు, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం, ఇవన్నీ రకరకాల కారణాలు. అంటే ఒకవైపు ఏమో దిగుబడి తగ్గింది, ఇంకొక వైపు ఏమో ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంట్లో రైతు చితికిపోతున్నటువంటి పరిస్థితి. మన గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళి ఆ రైతుల పరిస్థితిని కనుక మనం గమనిస్తే నిజంగా ఏడుపు వస్తుంది.
అలాంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం అనేది దాన్ని సబబు కింద తీసుకోవచ్చు. కాకపోతే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు పోలీసులు పర్మిషన్ తీసుకొని, ఎన్నికల సంఘం పర్మిషన్ తీసుకొని వెళ్ళినట్టయితే ఈ రాద్ధాంతం ఉండదు. ఈ సందర్శన వెనుక హిడెన్ అజెండా ఉంది అనేది ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నట్టు న్యూస్. ఏంటి ఆ హిడెన్ అజెండా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించాలి అనేది హిడెన్ అజెండా. ఈ హిడెన్ అజెండా కోసం ఈ ఎన్నికల కోడ్ను కూడా ధిక్కరించి ఆయన మిర్చియాడికి వెళ్ళారు. మిర్చియాడికి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదు అనేటువంటి విషయాన్ని ఎలివేట్ చేస్తారు. సెక్యూరిటీ సక్రమంగా ఉండాలంటే ముందుగా పర్మిషన్ తీసుకొని పోలీసులకి వాళ్ళ అనుమతి మేరకు రావాలి. అది లేకుండా వచ్చినప్పుడు సెక్యూరిటీ సరిగ్గా లేదు అని చెప్పి ప్రశ్నించడానికి అవకాశం ఉందా అని అంటే అదొక చర్చనీయాంశం. ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సిందే, భద్రత కల్పించాల్సిందే. మామూలు పౌరులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనకి భద్రత ఇవ్వటం మామూలు పౌరులకి లేకపోవడం కాదు, ఎవరికి తగిన భద్రత వాళ్ళకి ఇవ్వాల్సిందే. కాకపోతే ఇక్కడ ఎన్నికలు కూడా ఉంది కాబట్టి అది అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అని చెప్పి అంటున్నారు. కాకపోతే ఈ హిడెన్ అజెండా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిది సెక్యూరిటీ పెంచుకోవాలి. Z+ కేటగిరీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తరహా భద్రత కల్పించాలి అని చెప్పి ఆయన మిర్చియాడికి వెళ్ళినటువంటి రోజున లోక్సభలో మిథున్ రెడ్డి గారు లెటర్ రాశారు. లోక్సభ నుంచి ఎవరికి, నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి గారికి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. మిర్చి రైతులకి బాధలు, మిర్చి రైతుల ధరలు తగ్గిపోయినాయి, వాళ్ళు బాధపడుతున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు అనేటువంటి డిమాండ్ తోటి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టూర్ని తన సెక్యూరిటీ వైపు డైవర్ట్ చేశారు. ఆయన మిర్చియాడికి వెళ్ళొచ్చిన తర్వాత మిర్చి రైతుల గురించి అసలు మాట్లాడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడట్లేదు, ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. అందరు లీడర్లు ముక్త కంఠంతో ఒకటే మాట్లాడుతున్నారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించట్లేదు, భద్రత కల్పించట్లేదు, ఈ ప్రభుత్వం యొక్క కుట్ర. మిర్చి రైతులు పోయింది, మిర్చి రైతులు పోయారు, మిర్చి రేట్లు పోయింది, సెక్యూరిటీ మీద హైలైట్ అయిపోయింది. మొత్తం ఆ టూర్ మొత్తం సెక్యూరిటీ గురించి చేసినటువంటి టూర్గా ఎలివేట్ అయింది. అదే హిడెన్ అజెండా జగన్మోహన్ రెడ్డి గారిది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. మరి సెక్యూరిటీ ఎందుకు అయ్యారంటే, సెక్యూరిటీ కనుక ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో వ్యక్తిగత హాజరు నుంచి కోర్టుకి మినహాయింపు పొందొచ్చు, ఈ ఖర్చులన్నీ ఎక్కువ అవుతాయి, సెక్యూరిటీ లేదు అనేటువంటి ఉద్దేశంతో కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు పొందొచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసుకుంటున్నారు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల యొక్క అనుమానం. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు ఢిల్లీలో, మీరు ఎన్నికలు కూడా ఉన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు, పోలీసులు పర్మిషన్ లేకుండా ఎందుకు వెళ్ళారు, ఇలా అడుగుతున్నారు. సో సెక్యూరిటీ చుట్టూ తిరుగుతోంది దీని వ్యవహారం. దీని మీద సోషల్ మీడియాలో చిన్న ఒక పిట్టకథ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరో ఒక అతను దేవాలయానికి వెళ్తూ ప్రసాదాలు తినేవాడంట రోజు. అలాగే ఆయన అదే రోజు ప్రసాదాలు తినడానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పులు వేసుకొని పోయాడంట, కొత్త చెప్పులు కొనుక్కొని పోయి అక్కడ చెప్పులు విడిచేసి లోపల రష్గా ఉంటే నుంచొని రష్లో తొక్కుని మొత్తం మీద దేవుడి దర్శనానికి వెళ్తూ చెప్పులు చూసుకుంటూ వెళ్ళాడంట లోపలికి. సరే ఆ పూజారి దేవుడిని చూడ, దేవుడి దగ్గరకు వచ్చావు కదా అని అంటే ఎంతసేపుడికి ఆ చెప్పుల సైడ్నే చూస్తున్నాడంట. సరే ఆయన దేవుడిని చూడకుండా వచ్చేసాడంట అతను చెప్పులు చూసుకుంటా. అప్పుడు పూజారి అన్నాడంట, చెప్పులు దేవుడి కన్నా చెప్పులు ఎక్కువైపోయినాయి ఇతనికి, అలాంటి అతను దేవాలయానికి రావటం ఎందుకు అని చెప్పి పూజారి అన్నాడు. అలా ఈ పెట్టకథను కూడా జగన్మోహన్ రెడ్డి గారి మిర్చి యాడ్ టూర్కి యాడ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఏదన్నా భద్రత కల్పించాలి అని అంటే దానికి ఒక కమిటీ ఉంటుంది. భద్రత కల్పించాలా లేదా, ఎంత భద్రత కల్పించాలి, ఇవన్నీ కూడా రాష్ట్ర పోలీస్ శాఖ చూసుకుంటుంది. ఇంటెలిజెన్స్ ఉంది, అలాగే భద్రతను కల్పించేటువంటి ప్రత్యేకమైన విభాగం ఉంది, ఆ కమిటీ నిర్ణయిస్తుంది, అవన్నీ చేస్తారు.
కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏ భద్రత ఉందో అలాంటి భద్రత నాకు ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఆయనేమో పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష హోదా అనేది ఆయనే క్రియేట్ చేసుకుని ప్రతిపక్ష నాయకుడు వస్తే నాకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాడికి వెళ్ళడం అనేది రైతుల కోసమా లేదంటే ఆయన సెక్యూరిటీ కోసమా, దేనికోసం ఆయన వెళ్ళారు అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.